వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఓరుగల్లు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నేనున్నాను, నా వెనుక గీసుకొండ జనం ఉన్నారు అంటూ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కొండా కుటుంబం బహిరంగంగానే సవాలు విసరడం వెనుక ఉన్న మతలబేంటి? గీసుకొండ నుంచి పరకాల టార్గెట్ గా సాగుతున్న ఈ పొలిటికల్ వార్ ఎటు దారి తీస్తోంది? వరంగల్ జిల్లా రాజకీయం అంటేనే కొండా వర్సెస్ అపోజిషన్ అన్నట్లుగా సాగుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. తాజాగా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర సాక్షిగా కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు తుపాను సృష్టిస్తున్నాయి. తన తండ్రి కొండా మురళీధర్రావు దీవెన్లతో గీసుకొండ ప్రజల అండతో తాను పరకాల ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ఆమె మాటలకు బలం చేకూరుస్తూ సుస్మిత అదరదు బెదరదు, ఎవరు అడ్డొచ్చినా తగ్గేదే లేదు అని కొండా మురళి ప్రకటించటం రాజకీయాల్లో కాకరేపుతోంది. ఎవరు అడ్డొచ్చినా కొండా సుస్మిత అదర్దు బెదర్దని ఇది అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. తప్పకుండా పరకాల నుంచే తన కుటుంబం రేసులో ఉంటుందని ఆయన విస్పష్టంగా ప్రకటించడంతో మరోసారి పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ వార్ తెర మీదకు వచ్చినట్లయింది. గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ సుస్మితా పటేల్ బ్యానర్లు వెలసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా కొండా రేవూరి వర్గాలతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొండా చేసిన ఈ వ్యాఖ్యల మర్మం వెనక రాజకీయ మతలబు దాగి ఉందని, వరంగల్ తూర్పులో కూడా కొండా వ్యతిరేక వర్గాలు ఉండటంతో అదే సిద్ధాంతాన్ని పరకాల్లో ప్రయోగించి పార్టీలో తమ పట్టు నిలుపుకోవాలన్న ఎత్తుగడలో భాగమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి ఈ గొడవ నిన్న మొన్నటిది కాదు. 2024 మే నెల నుంచి ఈ వర్గపోరు బహిర్గతమైంది. 2024 మే 8వ తేదీన సోషల్ మీడియాలో ఒక ఆడియో క్లిప్ హల్చల్ చేసింది. ఇది పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మంత్రి సీతక్క మధ్య జరిగిన సంభాషణ. గీసుకొండ మండలానికి చెందిన కాంగ్రెస్ నేత రడం భరత్ విషయంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. తన అనుచరుని కాదని ఇతరులకు పదవుల్లో ఎలా ప్రాధాన్యత ఇస్తారంటూ మంత్రి సీతక్క నేరుగా ఎమ్మెల్యేను ప్రశ్నించడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ ఫోన్ సంభాషణలో వినిపించిన మాటలు పార్టీ అంతర్గత విభేదాలను రోడ్డుపైకి తెచ్చారు. మా వల్లే మీరు గెలిచారు, నియోజకవర్గంలోని గీసుకొండ మండలం మా సొంతం, అక్కడ మేము చెప్పినట్లే నడవాలి అంటూ సీతక్క చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. స్థానిక నియోజకవర్గ వ్యవహారాల్లో మంత్రి జోక్యం చేసుకోవడంపై ఎమ్మెల్యే రేవూరి వర్గంలో అసంతృప్తి వ్యక్తమైంది. కేవలం పదవుల విషయంలోనే కాదు, పార్టీలో చేరికల విషయంలో కూడా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారు. తనకు ముందస్తు సమాచారం లేకుండా, సంప్రదించకుండా పలు మండలాలకు చెందిన వ్యక్తులను పార్టీలోకి చేర్చుకోవడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. ఇదే క్రమంలో గీసుకొండ మండలంలోని కొండా వర్గానికి చెందిన ఒక వ్యక్తిపై పరకాల్లో కేసు నమోదు కావడం ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. వివాదం ఇక్కడితో ఆగలేదు. మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్యను ఉద్దేశించి మంత్రి సీతక్క బహిరంగంగానే విమర్శలు గుప్పించడం పరాకాష్ఠకు చేరింది. స్థానిక ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ పోరులో కార్యకర్తలు ఎటువైపు ఉండాలో తెలియక అప్పట్లో అయోమయంలో పడ్డారు. అక్టోబర్ 13న దసరా పండుగను పురస్కరించుకొని గీసుకొండ మండలం ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే రేవూరి ఫోటో లేదని ఆయన వర్గీయులు దాన్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో కొండా వర్గీయులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పిఎస్కు వచ్చిన మంత్రి కొండా సురేఖ సిఐ సీట్లో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొండా వర్గీయులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకుని వారిని విడుదల చెయ్యాలంటూ నినాదాలు చేయడంతో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిందని, ఇది పార్టీ అంతర్గత వ్యవహారం కాదని, స్థానికతకు సంబంధించిన విషయమన్న సంగతి
తెలిసిందే. ఇక 2026 మార్చి 3న కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కుమార్తె కొండా సుస్మితా పటేల్ మాట్లాడుతూ కొండా కుటుంబాన్ని గీసుకొండ ప్రజలు ఆదరించారని, భవిష్యత్తులోనూ బాసటగా ఉండాలని సుస్మితా పటేల్ పరకాల నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉంటాననే సంకేతాలను ఇవ్వటం కలకలం రేపింది. దీంతో ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉంటున్న కొండా రేవూరి వర్గాలు మరింత దూరమయ్యే పరిస్థితి నెలకొంది. గతేడాది డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ గీసుకొండ మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు గెలిచింది. కొండా వర్గం 7 స్థానాలు, రేవూరి వర్గం 9 స్థానాలు దక్కించుకుంది. ఇలా గీసుకొండ మండల కేంద్రంగా అధికార పార్టీలోనే 2 వర్గాలు తమ ప్రాబల్యాన్ని చూపుతుండడం గమనార్హం. తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే గీసుకొండలో బలాబలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గీసుకొండ మండలంలో కాంగ్రెస్ గెలిచిన 16 స్థానాల్లో రేవూరి వర్గం 9 చోట్ల, కొండా వర్గం 7 చోట్ల విజయం సాధించాయి. అంటే మండలంలో కాంగ్రెస్ 2గా చీలిపోయిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పరకాల నియోజకవర్గంలోని గ్రేటర్ వరంగల్ పరిధిలోని డివిజన్లపై పట్టు సాధించేందుకు కొండా కుటుంబం ఈ ఎత్తుగడ వేస్తోంది. వరంగల్ తూర్పులో తమకున్న వ్యతిరేక వర్గాలను ఎదుర్కోవడానికి పరకాల్లో బలం పెంచుకోవాలని వారు భావిస్తున్నారు. ఒకే పార్టీ కానీ 2 జెండాలంటూ గీసుకొండలో పరిస్థితి ఉంది. కార్యకర్తలు ఎటు ఉండాలో తెలియక అయోమయంలో ఉన్నారు. కొండా రేవూరి వర్గాల మధ్య గ్యాప్ ఇప్పుడు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పరకాల కేసులో సుస్మితా పటేల్ పేరు తెరపైకి రావటం ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డికి పెద్ద సవాల్గా మారింది. రేవూరి ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కొండా జెండా పాతాలను చూడటం ఓ వ్యూహమా లేక అసంతృప్తి ఫలితమా అన్నది తేలాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఆధిపత్య పోరు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, అధిష్టానం ఈ విషయంలో ఎలా జోక్యం చేసుకుంటుందో చూడాలి.